5 lakhs కే ఇల్లా, అందులో 15 రోజుల్లో కట్టిస్తారా? అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఈ Yes. కాన్సెప్ట్ గురించి. సో ఇది బేసికల్గా ఏంటంటే అల్యూమినియం ఫామ్ వర్క్ అంటామండి. ఇది అల్యూమినియం ఫామ్ వర్క్ అని చెప్పేసి మనము దీనిలో వాడిన టెక్నాలజీ అండి. సో ఇది వచ్చేసి మలేషియన్ టెక్నాలజీ అంటాం. ఓకే. ఓకేనా, అంటే ఇది మలేషియన్ లో ఫస్ట్ దీన్ని కనిపెట్టారు. అల్యూమినియం ప్యానల్స్ ని కూడా మనము ఒక ఇల్లు కట్టడానికి ఫామ్ వర్క్ లో వాడొచ్చు అని. జనరల్ ఫామ్ వర్క్ లో ఏంటంటే వుడెన్ ఫామ్ వర్క్, అంటే ప్లైవుడ్ తో చేస్తారు, ఎంఎస్ అని సెంటరింగ్ అంటాం కదా, అలా చేస్తారు. సో అల్యూమినియం తో కూడా చేయొచ్చు అని వాళ్ళు అక్కడ ఇన్వెంట్ చేశారు. మీ యొక్క ఆర్కిటెక్చర్ ప్లాన్ మాకు ఇస్తారు, మాకు పలానా ఇల్లు కట్టించండి. ఆర్కిటెక్చర్ ప్లాన్ కి మేము ఫామ్ వర్క్ డిజైన్ చేస్తాం. చేసి దాని యొక్క షేప్ లో మౌల్డ్ వాల్ కి రెండు వైపులా ప్యానల్స్ ప్లేస్ చేసుకొని మధ్యలో స్టీల్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ కి సంబంధించిన పైప్స్ అన్ని ముందే రన్ చేసేస్తాం. రన్ చేసేసి వాల్ కి అదర్ సైడ్ ప్లేట్స్ ని పెట్టేస్తాం. మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఏముందండి అంటే స్టీల్ అండ్ కాంక్రీట్ అండ్ యువర్ ఎలక్ట్రికల్ కాండ్యూట్స్ అంతా అన్ని పెట్టేసి 6 days లో మీ ఇండ్లకి సంబంధించిన టోటల్ ప్యానల్స్ ఫిక్స్ చేసేసి పైనుంచి మనం అల్యూమినియం పైన మనము స్లాబ్ పై నుంచి రెడీమిక్స్ కాంక్రీట్ తీసుకొస్తాం, ఆర్ఎంసీ అంటారు. అది తీసుకొచ్చి ఈ వాల్స్ లో మొత్తంలో పోర్ చేసేస్తాం. ఒక 2 hours లో ఫిల్ అయిపోతుంది మొత్తం. అంటే ఈ చిన్న హౌస్ కి ఒక 2 hours లో ఫిల్ అయిపోతుంది. ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ ఒక 24 hours తర్వాత వచ్చి వాల్ ప్యానల్స్ ఓపెన్ చేసేస్తాం. వన్ డేలోనే అది ఓపెన్ చేసినప్పుడు మీ యొక్క కాంక్రీట్ స్ట్రక్చర్ ఆల్రెడీ అక్కడ రెడీ అయిపోయి ఉంటుంది. సో యువర్ హౌస్ ఇస్ డన్. సో ఇది మనం కేవలం ఒక 6 days లోనే ఒక గ్రౌండ్ ఫ్లోర్ ని రెడీ చేయగలుగుతాము. అలా అంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది ఇట్స్ కంప్లీట్ ఇంజనీరింగ్ హౌస్ అని చెప్పొచ్చు మనం దీన్ని. ఎందుకంటే మీ డ్రాయింగ్స్ 6 రోజుల్లో మనం ఒక గ్రౌండ్ ఫ్లోర్ ని చేస్తాం. సో ఇప్పుడు 15 రోజులు ఏంటండి అంటే 15 రోజులు అంటే కింద బేస్మెంట్ ఉంటుంది కదా, ఆ బేస్మెంట్ ని మనము ఒక 5 days లో కంప్లీట్ చేసాం. ఓకే, అంటే ఫస్ట్ ఏం జరుగుతుంది, ఎక్స్కవేషన్ జరుగుతుంది. అంటే ముగ్గు పోయడం, మన లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటే తెలంగాణలో ముగ్గు పోయడము. ముగ్గు పోసిన తర్వాత మనం ఎక్స్కవేషన్ తవ్వడం చేస్తాము. దాని తర్వాత దానిలో కింద మనం బెడ్ వేస్తాము. Day 2 రోజు దానిలో స్టీల్ కడతాం. తర్వాత దానిలో రాఫ్ట్ అని వాల్ కింద నుంచి, ఈ పైన ఏదైతే ఇల్లు మీరు చూస్తున్నారో దానికి సంబంధించిన వాల్ కింద నుంచి వచ్చింది. ఆ స్టీల్ అలాగా నిర్మించింది కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టింది కాదు. మీ కళ్ళ ముందే, మీ సైట్ లో, మీ విలేజ్ లో, మీ ఇంటి ముందే దాన్ని అక్కడే మేము ఈ ఎక్విప్మెంట్ ని తీసుకొస్తున్నాం. ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి ఆ స్టీల్ ని కూడా కింద నుంచి పునాది లోతులో నుంచి స్టీల్ తీసుకొస్తున్నాం. మీ వాల్ లో వచ్చే స్టీల్ తీసుకొచ్చి మనం దాంట్లో ఈ ఫ్రేమ్స్ అన్ని ఫిక్స్ చేసుకొని దాన్ని చేస్తున్నాం. సో అయితే ఆ Day 2 లో మొత్తం స్టీల్ కట్టేసి దానికి కింద నుంచి అల్యూమినియం ప్యానల్స్ పెట్టేస్తాం. పెట్టి అందులో కాంక్రీట్ పోస్తాం. Day 5 ప్యానల్స్ ఓపెన్ చేసేసి మట్టి నింపేస్తాం, బ్యాక్ ఫిల్లింగ్ అంటాం. సో మీ బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయింది 5 days లో. Level 2 లో ఏంటంటే వాల్స్ పెట్టేస్తాం. స్టీల్ ఆల్రెడీ రైజ్ అయి ఉంటుంది కదా, దానికి వాల్ ప్యానల్ పెట్టి ఎలక్ట్రికల్ కాండ్యూట్, ప్లంబింగ్ కాండ్యూట్స్ అన్ని పెట్టేసి డోర్స్ దగ్గర డోర్స్ ఓపెన్ పెట్టేస్తాం, విండో ఓపెనింగ్ ఇచ్చేస్తాం. స్లాబ్ కూడా పెట్టేస్తాం. స్లాబ్ పైన స్టీల్ కడతాము, ఎలక్ట్రికల్ కంప్లీట్ చేస్తాం. తర్వాత కాంక్రీట్ పోస్తాం. దాంట్లో మనం వాడేది SCC కాంక్రీట్ అంటారు, సెల్ఫ్ కాంపాక్ట్ కాంక్రీట్. ఈ 24 hours లో ఓపెన్ చేస్తాం కదా,